హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వండర్ కిడ్స్ 1429. టుడేస్ వీడియో వచ్చేసి ఆనియన్ పకోడీ అండి. చూసేయండి వీడియో. ఫస్ట్ ఆనియన్ కట్ చేసుకోవాలండి. మీడియం సైజ్ ఒక 3 to 4 తీసుకున్నాను. ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కట్ చేసుకోవద్దండి, మీడియంగా కట్ చేసుకోండి. మరీ సన్నగా కట్ చేసిన ఆనియన్ మాడిపోయినట్లు అయిపోతుంది, అంత టేస్ట్ అనిపించదు. ఈవినింగ్ స్నాక్కి చాలా బాగుంటుందండి. చాలా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు, సింపుల్ అండ్ ఈజీగా. ట్రై చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదా, ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. చూడండి, చేతితో ఇలా మ్యాష్ చేసినట్లు అనుకుంటే ఆనియన్స్ అన్నీ సపరేట్ అవుతాయండి. నెక్స్ట్ దీనిలో టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ యాడ్ చేసుకోండి, మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కారము నేను 1 స్పూన్ యాడ్ చేశాను. మీకు ఇంకా స్పైసీ కావాలంటే ఇంకా 1/2 స్పూన్ యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం పసుపు, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. ఇప్పుడు వీటన్నింటిని ఆనియన్స్కి మంచిగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో శనగపిండి అండి, ఒక 3 టేబుల్ స్పూన్స్. గ్రామ్ ఫ్లోర్ అంటాం కదా, అది నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి అదే స్పూన్తో 3 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ అండి, బియ్యం పిండి. ఫ్లోర్ అంతా కూడా ఆనియన్స్కి మంచిగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. మ్యాక్సిమం మనకి ఆనియన్స్ నుంచి వచ్చే వాటరే సరిపోతుందండి, ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. చూస్తున్నారు కదా, ఆనియన్స్ ఇలా చూసుకుంటే ఆనియన్స్లో ఉన్న వాటరే సరిపోతుంది. మీకు మరీ కొంచెం పొడిగా ఉన్నట్లు అనిపిస్తే ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. మరీ పలుచనైపోతే పకోడీ అంత క్రిస్పీగా రాదండి. కొంచెం గట్టిగానే ఉండాలి, ఆనియన్స్ కూడా సపరేట్ అయి ఉండాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అవ్వగానే పకోడీలాగా విడివిడిగా వేసుకోండి, ఒకే చోట కాకుండా. చూస్తున్నారు కదా వీడియోలో, హ్యాండ్తో విడివిడిగా వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ సపరేట్గా బాగుంటాయి టేస్ట్. మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నెక్స్ట్ కూడా అలానే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఆనియన్స్ మరీ ఎక్కువ ఫ్రై అయ్యే వరకు ఉంచొద్దండి. మరీ ఎక్కువ ఫ్రై చేసేస్తే మనం బయటకు తీసిన తర్వాత అవి ఇంకా కలర్ చేంజ్ అయిపోతాయి. ఆనియన్స్ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆనియన్స్ మీడియంలో ఫ్రై అవ్వగానే తీసేయండి. బయటకు తీసిన తర్వాత అవి కలర్ చేంజ్ అయిపోతాయి, మంచి కలర్ వస్తాయి. మీరు ఆయిల్లోనే ఎక్కువగా ఫ్రై చేసేస్తే బయటకు వచ్చాక మాడిపోతాయండి, అవి కలర్ చేంజ్ అయిపోతాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కూడా అలానే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ అయితే మీడియం టు సిమ్లోనే ఉంచుకొని చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చూడండి నేను తీసేటప్పుడు ఆనియన్స్ ఎలా ఉన్నాయో. లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను, అప్పుడు చూడండి కలర్ మంచిగా వస్తాయి. ఇదేనండి వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.